బ్రేకింగ్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా టెర్రర్ హంట్ కొనసాగుతున్న వేళ ఛత్తీస్గఢ్ లో ప్రమాదకరమైన అంశం వెలుగులోకి వచ్చింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన దేశంలోని చిన్న పిల్లలను కూడా వదలడం లేదు. వారికి బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాదులుగా మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాన్ని, అతిపెద్ద కుట్రను ఛత్తీస్గఢ్ ATS పోలీసులు పట్టుకున్నారు. ఒకరు రాయ్పూర్, మరొకరు బిలాయ్. ఇద్దరు ఛత్తీస్గఢ్ లో ఇంటర్ చదువుతున్న విద్యార్థులే. ఆన్లైన్ లో చాలా చురుకుగా ఉంటారు. ఏడాదిన్నరగా పాక్ ప్రేరేపిత ISIS ఉగ్రవాదులతో ఆన్లైన్ లో టచ్ లో ఉన్నారు. హ్యాండ్లర్స్ ఏం చెబితే అది చేశారు. వారు చెప్పిన మిషన్ రీచ్ అయ్యేలా పనులు కూడా సాగిస్తున్నారు. గేమింగ్ చాట్, ఇన్స్టాలోని సీక్రెట్ గ్రూప్ ద్వారా డిజిటల్ మాడ్యూల్లో పిల్లలు చేరేలా శిక్షణ ఇచ్చినట్లుగా దర్యాప్తు అధికారులు తెలుసుకున్నారు. డార్క్ వెబ్, TOR, నకిలీ IP, VPN మాధ్యమాల ద్వారా ఆయుధాల తయారీలో శిక్షణ ఇస్తున్నారు ISIS ఉగ్రవాదులు. ఛత్తీస్గఢ్ నుంచి అనుమానాస్పద సోషల్ మీడియా యాక్టివిటీస్ జరుగుతున్నాయని ఉప్పందడంతో నిఘా పెట్టినటువంటి ఈ పిల్లల బాగోతం బయటపడింది. ఏడాదిన్నరగా చేసిన చాటింగ్, సంభాషణల ద్వారా ఇద్దరు బాలురు ఆయుధాలు చేపట్టి మారణ హోమానికి సిద్ధమయ్యారు. ఫీల్డ్ లోకి దిగే సమయంలో అనూహ్యంగా ఇద్దరు ఛత్తీస్గఢ్ ATS కు చిక్కారు. హ్యూమన్ సర్వేలైన్స్, సైబర్ ట్రాకింగ్ చేస్తుండగా ATS కు ఈ ఇద్దరు పిల్లలు చేస్తున్న బాగోతం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు అధికారులు ప్రశ్నిస్తే చాలా అంశాలు బయటపెట్టేశారు ఇద్దరు పిల్లలు. వీరిపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు. ISIS హ్యాండ్లర్స్ చెప్పేటట్లుగా ఏడాదిన్నరగా ఎంతమంది పిల్లలను తమ నెట్వర్క్ లో జోడించారు, ఎన్ని గ్రూపులు క్రియేట్ చేశారు అనేది ఆరా తీస్తున్నారు ATS అధికారులు. ఎప్పటికప్పుడు గ్రూప్స్ డిలీట్ చేస్తూ కొత్త గ్రూప్స్ క్రియేట్ చేస్తూ పిల్లలు చేసిన పనులు చూసి అధికారులు అవాక్కైన పరిస్థితి. एंटी टेररिस्ट स्क्वाड ने बड़ी मेहनत करके काफी लंबी प्रक्रिया करके ISIS में सक्रिय पाकिस्तान मॉड्यूल से प्रेरित और सक्रिय होकर भारत में देश विरोधी काम करने वाले ऐसे लोगों को चिन्हांकित करके पकड़ा है। बधाई के पात्र हैं और ये हमारे लिए अलार्मिंग भी है। आने वाले समय में इस दिशा में भी बड़े काम करने की जरूरत है। दोनों लड़के माइनर हैं और इसीलिए जो इस नाते प्रक्रिया होती है वो पूरा कर रहे हैं, लेकिन फिर भी जो भी है, जो स्थिति है, जो स्पष्टता है,
वो तो सब सामने दिख रहा है। घर वाले बच्चों के वो भी परेशान है कि ऐसा कैसे है करके। लेकिन सब बातों के साथ इतना है कि समाज की सुरक्षा के लिए इस पर चौकन्ना होने की जरूरत है। ISIS से प्रेरित होकर के पाकिस्तान मॉड्यूल से जुड़ करके लंबे समय से फर्जी ID बना करके सोशल मीडिया पर उसको प्रचारित कर रहे थे और लोगों को प्रभावित करने की कोशिश कर रहे थे। रेडिकलाइज्ड इतने थे कि इनके मन में बिल्कुल ऐसा था कि हमारे हाथ में हथियार आए तो हम ये कर दें, हम वो कर दें। तो यहां तक की स्थिति थी। इसलिए ये चिंता का विषय है। आगे ATS को और बढ़ा करके और सामर्थ्यवान बना करके आगे कार्यवाही की। ఛత్తీస్గఢ్ లో వెలుగు చూసిన ఈ చైల్డ్ టెర్రరిజం దేశంలోనే సరికొత్త మాడ్యూల్. దర్యాప్తు అధికారులు కానీ భద్రతా అధికారులు కానీ ఎన్నడూ ఈ దిశగా దృష్టి పెట్టలేదు. ఇటీవలే డాక్టర్ షాహీన్ రూపంలో జైషే మహ్మద్ మన దేశంలో మహిళా వింగ్ ను తయారు చేస్తున్నట్లు గమనించారు. ఇప్పుడు పిల్లలను కూడా వదలడం లేదని గుర్తించారు. వ్యవస్థపై సమాజం పట్ల వ్యతిరేకత కలిగేలా ప్రసంగాలు చేస్తూ బాలులను పూర్తిగా ముజాహిద్దీన్లుగా మార్చుతున్నట్లుగా గమనించారు. అయితే దేశంలో అనేక ప్రధాన నగరాలు రాష్ట్రాలు ఉన్నప్పటికీ ఛత్తీస్గఢ్ వంటి ఆదివాసీలు ఎక్కువగా ఉండే రాష్ట్రాన్ని ఎంచుకొని ఇక్కడ పిల్లలను బ్రెయిన్ వాష్ చేయడమే ఆందోళనకరమైనటువంటి అంశం. వెనుకబడిన ప్రాంతాలు రాష్ట్రాలు అయితే పెద్దగా నిఘా ఉండదని, తమ పాచికలు పారతాయన్నది పాక్ ప్రేరేపిత ISIS ఉగ్రవాదుల ఆలోచన.